రష్యా, దుబాయ్‌ల మధ్యన భారత బంధం ఉంటే ముగ్గురం కలిసి ఒక బంధం. ఎందుకంటే మొన్ననే ఒక స్ట్రాటజీకి ఇప్పుడంతా కూడా ప్రపంచం మల్టీ పోలరైజ్ అవుతుంది. ఇదివరకు రష్యా ఆధారిత, అమెరికా ఆధారిత దేశాల కింద ఉన్నాయి. ఆ తర్వాత యూరోపియన్ యూనియన్, నాటో ఇట్లాగా. ఆ రెండిటికి అమెరికా అండ. ఇంకో వైపున బ్రిక్స్, ఇటు పక్కన భారత్, చైనా అందరూ కలిసి. ఇలాగున్నటువంటి సందర్భంలో ఇప్పుడు అమెరికాని పక్కన పెడుతున్నటువంటి సందర్భంలో బ్రిక్స్ ఒకవైపు నడుస్తుంది. ఎవరికి వాళ్ళు ఇప్పుడు 6 యూరప్ దేశాలు కలిసి ఒక్కటవుతున్నాయి. యూరోపియన్ యూనియన్‌లో కాకుండా యూరోపియన్ యూనియన్‌లో ఉన్న 6 రిచ్ దేశాలు ఒకటిగా ముందుకెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. అట్లాగే పాకిస్తాను, ఇరాను, బంగ్లాదేశ్ కలిసి మొన్ననే ఒక ఒప్పందం చేసుకున్నాయి. అలాగే ఇప్పుడు భారతదేశం వచ్చేటప్పటికి కీలకమైనటువంటి అడుగులు వేస్తోంది. అందులో భాగంగా ఏదైతే భారతదేశానికి సంబంధించినంత వరకు ఈ ముగ్గురం దుబాయి, రష్యా, భారత్‌ల మధ్యన ఒక భేటీ అయ్యి ఫైనల్‌గా ముగ్గురి మధ్యన ఒక ఒప్పందం దిశగా అడుగులు పడుతున్నాయి.